అధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకుడు మా పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మా పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా శాసనసభ్యులు మట్ట రాఘమయ్య గారు, రామదాస్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు, ముఖ్య నాయకులు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నికాసైన కార్యకర్తలు, నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధిక వేదిక మీద ముందు కూర్చున్న మా వదినమ్మ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ వేదిక ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా ఆర్థిక శాఖ మంత్రులు కూర్చున్నారు. ఈ వేదిక ఇప్పుడే మీకు 600 కోట్ల చిల్లరతో ఇస్తున్నటువంటి 33 కిలోమీటర్ల దగ్గర ఉన్న 33 కిలోమీటర్ల దగ్గర చేపడుతున్నటువంటి జవహర్ ఎత్తిపోతల పథకానికి మన నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు. అదే మాదిరిగా పేదోడి ఆలోచన విధానం 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇట్లా ఉండాలని కాగితాల మీద, బోర్డుల మీద, స్క్రీన్ల మీద, గ్రూపులలో చూపించి 10 సంవత్సరాలు అధికారం ఏలినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెంప మీద చల్లుమని కొట్టే విధంగా నియోజకవర్గంలో 3500 ఇండ్లని శ్రీకారం చుట్టినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అదే మాదిరిగా ఏ ఊరికి పోవాలన్నా పోవాల్సినటువంటి ప్రయాణం సునాయాసంగా ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నో ఇబ్బందులుండి రోడ్లు వేస్తామని శంకుస్థాపనలు చేశారు తప్ప ఏ రోడ్డు కూడా చేయలే. ఇప్పుడు అనునిత్యం రోజుకు 10-12 గంటలు తన ఏ విధంగా రోడ్లు వేయాలి, ప్రతి గ్రామానికి రోడ్ వేయాలన్న ఉద్దేశంతో మనం గ్రామం నుంచి మండలానికి, మండలానికి నియోజకవర్గానికి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్లు ఎట్లా అని ఆలోచన చేసే ఇంకొక మంత్రి గారు మన పక్కనే ఉన్నారు. సోదరులను ఆలోచన చేయాలి. అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఇంత ఆర్థిక స్థితిగతులు బాగాలేనటువంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తుందిలే అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలలో 60,000 మిగుజుపడ్డతో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయిన తర్వాత కూడా ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీద బడుగు బలహీన వర్గాల పార్టీ, తాడిత పీడిత ప్రజల పార్టీ, ఖచ్చితంగా ప్రతి పేదోడు ఆఖరి లైన్ లో ఉంటే కూడా ఆ పేదోడికి సంక్షేమ పథకం అందించాలన్న పార్టీ. మీరు ఎక్కడైనా చూడండి, ఈ రాష్ట్రంలో సమ్మె క్యాంప్ ఉన్నప్పుడు కానీ, ఈ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి, ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ పేరు మీద భూములే ఉన్నాయి. ఈ విధంగా పేదోడు ఆకలి చూసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమిష్టిగా రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలి, ఆర్థిక స్థితిగతులు బాగా చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఏమన్నారు, వరి పండిస్తే ఉరి అన్నారు. మీరు వరి పండిస్తే ఉరి అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెంప మీద కొట్టినట్టు వరి ఉరి కాదు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వరి ఉరి కాదు, సిరి అన్నం. సిరి అంటే సంపద. వరి సిరి అనుకుంటా గిట్టుబాటు ధర ఒకటే కాకుండా మీరందరూ వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి. మీకు గిట్టుబాటు ధర ఒక్కటే కాకుండా 500 బోనస్ ఇస్తామని మాటిచ్చి బోనస్ ఇచ్చినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న మాట మర్చిపోదని తెలియజేస్తా ఉన్నా. ఒక ఈ వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎక్కడికి పంపించకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఇది బాగా వినాలమా, పేద జనమంతా, బీద బడుగు బలహీన వర్గాలమంతా 29 రాష్ట్రాలు కలిగినటువంటి ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో కోపందుకున్న ఫేర్ ప్రైస్ షాపులలో లాంబియ్యం వేస్తారు. ఈ మన రాష్ట్రం మాత్రమే పేదోడు రంజాన్ కో, బక్రీద్ కో, లేదా ఉగాదికో, సంక్రాంతికో కాదు, క్రిస్మస్ కో కాదు, ప్రతిరోజు సోనా మసూరి బియ్యం తినాలనే ఆలోచనతో వచ్చినటువంటి ఆలోచన, ఆ సంకల్పం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో పండిన పంట బయటికి ఎక్కడ పంపించకుండా ఈ రాష్ట్రంలో వడ్లను బియ్యంగా మార్చి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి కోపందుకులు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి మీరేసుకుని గెలిపించుకున్న ప్రభుత్వానికే దక్కిందని
గర్వంగా చెప్తా ఉన్నా. ఇంకో మాట, నేను మొదటిసారి ఎమ్మెల్యే, వీళ్ళందరి ఆశీర్వాదంతో మొదటిసారి మంత్రి కావడం, ఆ మంత్రిగా అవడం కూడా మహనీయులు కలిగినటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నన్ను ఇన్ఛార్జ్ ఇవ్వడం, నేను ఆ రోజే అన్నా, నాయన హనుమంతదేవుని ముందర కోతి గంతులేస్తే ఏమవుతుంది, నన్ను తీసుకొచ్చి ఇడబెట్టిందని. ఆ రోజు వాళ్ళు అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, భయం వేసినా. తర్వాత రోజు రోజుకు ఆలోచన పెరిగిపోయి ఈ రోజు ఇంత పెద్ద మంది దగ్గర ఆలోచన విధానంలో పనిచేస్తా ఉన్నా. వీళ్ళ ఆలోచన చూస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా ఖచ్చితంగా అగ్రగామిగా నిలబెట్టాలి. వైద్యంలో గాని, వ్యవసాయంలో గాని, విద్యలో గాని అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలనేటువంటి వీళ్ళ తపన చూస్తుంటే నేను అదృష్టవంతునిగా భావించిన. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ. కాబట్టి